నమస్తే అని బోసుకుమరి. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఎవరైనా అధికారులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు తప్పు చేసినా కూడా వీళ్ళు ఉపేక్షించట్లేదు. ఇది మాత్రం షూర్, ఖచ్చితంగా ఉపేక్షించట్లేదు. కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయి అంటే కొన్ని చోట్ల ఈ అధికారులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని చోట్ల రెచ్చిపోవట్లేదంటే ఖచ్చితంగా రెచ్చిపోతున్నారు. కానీ తమ దృష్టికి వచ్చినటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా వదిలిపెడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవు. ఖచ్చితంగా లేవు. ఎందుకనంటే జనసేన పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. వెంటనే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కిరణ్ రాయల్ గారి మీద ఒక అమ్మాయి విషయంలో ఇష్యూ వస్తే వెంటనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పేసి వెంటనే యాక్షన్ తీసుకున్నారు. జానీ మాస్టర్కి సంబంధించి అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇట్లాగా వేరే ఇష్యూ మీద దొరికితే అతన్ని కూడా అదే విధంగా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడ ఉపేక్షిస్తున్నటువంటి పరిస్థితులు. వెంటనే ఇటీవల కర్నూలులో ఒక ఇద్దరు టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా అధికారులను బెదిరిస్తారనేటువంటి కోణంలో వచ్చినటువంటి వార్తలకి వాళ్ళని కూడా యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అట్లాగా ఎవరైనా సరే, జనసేన పార్టీ అయినా అటు టీడీపీ పార్టీకి సంబంధించిన కూడా అధికారులు కానీ, నాయకులు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏది చేసినా కూడా తప్పుగా చేస్తే మాత్రం ఎవరు ఉపేక్షించట్లేదు. ఇక్కడ ఇది జనాలకు బాగా వెళ్తుంది. ఇప్పుడు కూడా జనం అదే నమ్ముతున్నారు. మరి ఏమైతే చూడండి.